హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్టీ అండ్ ట్రెండీ. నిన్న సండే కదా, సో మా ఇంట్లో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. సో నేను ఈరోజు దాని రెసిపీ మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాని రెసిపీ చూసేద్దాం రండి. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లో 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవంతా తీసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అల్లం వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, యాలకులు, గసగసాలు అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము. నెక్స్ట్ ముందుగా మనం తీసుకున్న చికెన్ని నీట్గా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మనమైతే ఒక స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను కొంచెం ఎక్కువ స్పైస్ కోసం. అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, నెక్స్ట్ కారం కూడా యాడ్ చేశాను. కారం అనేది ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారమే, కావాలంటే మీరు అది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైస్ కావాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ కర్డ్ అండ్ లెమన్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. కర్డ్ అండ్ లెమన్ నచ్చని వాళ్ళు టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇవంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలపాలి. సో కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయాలి. సో ఇది 15 మినిట్స్ మనం పక్కన పెట్టేటప్పుడు ఈలోపు మనం బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. అందులో దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు ఇవంతా వేసుకొని డ్రై రోస్ట్ చేస్తాము. అండ్ 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే యూజ్ చేస్తున్నాను. ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ అనేది ఎలా తీసుకుంటామంటే 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో అందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టేస్తాము. తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా ఉన్న తర్వాత వాటర్ మరుగుతూ ఉంటుంది కదా, సో ఆ వాటర్ మరిగేటప్పుడు మనం వాష్ చేసుకున్న రైస్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని పక్కకు వేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేస్తాము. బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపు మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ముందుగా ఆయిల్ వేసుకొని నేను ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని ఇక్కడ వేస్తున్నాను. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉంచుకొని నెక్స్ట్ చిల్లీస్ అనమాట. నేను ఇక్కడ 4 చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాను. సో 4 చిల్లీస్ అండ్ ఆనియన్స్ని బాగా కొంచెం మగ్గే వరకు ఉంచుకొని నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు దాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి కొంచెంసేపు మూత పెట్టేస్తాము. అప్పుడు చికెన్ కొంచెం కుక్ అవుతుంది బాగా. ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దాము. ఈలో బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో దించడానికి ఒక 2 మినిట్స్ ముందు నేను కొంచెం కరివేపాకు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేయడం వల్ల చికెన్ ఇంకేమైనా కుక్ అవ్వాలంటే ఇంకొంచెం బాగా కుక్ అవుతుందన్నమాట. సో వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బగారా రైస్ రెడీ అయిపోయింది. దాన్ని నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. చికెన్ కూడా బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ ఎలా అంటే వాటర్ అనేది ఏమి ఉండకూడదు, నూనె పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవడమే. సో దానికోసం మనం అడుగంటకుండా బాగా కదుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వాటర్ అయితే ఏమీ లేదు, కొంచెంగా ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇంతే, చికెన్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు చికెన్ దించడానికి ఒక 2 to 3 మినిట్స్ ముందు నేను కొన్ని క్యాష్యూస్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. నేను ఇంకా 2 మినిట్స్లో దించేస్తాను అన్నప్పుడు కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. ఇంకా అంతే, వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ముందుగా మనం బగారా రైస్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా, సో దాంట్లోకి ఈ చికెన్ కర్రీ కూడా సర్వ్ చేసుకొని వేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ కూడా. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే దీన్ని తప్పకుండా ట్రై చేసేయండి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
చూసారు కదా చికెన్ నేను ఎలా సర్వ్ చేసుకున్నానో. ఇదైతే చాలా బాగుంది నిజంగా. ప్లీజ్ ట్రై దిస్.